హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని చిన్న చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో సులభంగా నేర్చుకుందాం. ఈ వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ ఉంటే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవద్దు అని చెబుతాం కదా. డోంట్ అక్యూజ్ వితౌట్ ఎవిడెన్స్. డోంట్ అక్యూజ్ వితౌట్ ఎవిడెన్స్. కొందరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అకస్మాత్తుగా మనసు మార్చుకుంటూ ఉంటారు కదా. అతను అకస్మాత్తుగా మనసు మార్చుకున్నాడు. హీ సడన్లీ చేంజ్డ్ హిజ్ మైండ్. He suddenly changed his mind. తెలివైన వాళ్ళు పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు కదా. మనం పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించాలి. We have to act according to the situation. We have to act according to the situation. ఎవరైనా నమ్మదగిన వ్యక్తి కానప్పుడు వాళ్ళ గురించి మనల్ని ముందుగానే హెచ్చరిస్తారు కదా. అతన్ని నమ్మవద్దని నా సోదరి నన్ను హెచ్చరించింది. మై సిస్టర్ వార్న్డ్ మీ నాట్ టు ట్రస్ట్ హిమ్. మై సిస్టర్ వార్న్డ్ మీ నాట్ టు ట్రస్ట్ హిమ్. ఎవరైనా మనల్ని బెదిరించడానికి ప్రయత్నిస్తే నన్ను బెదిరించడానికి నీకు ఎంత ధైర్యం అని అడుగుతాం కదా. హౌ డేర్ యూ థ్రెటన్ మీ. హౌ డేర్ యూ థ్రెటన్ మీ. ఉదయాన్నే నిద్ర లేవడం ఆరోగ్యానికి మంచిది కదా. నేను త్వరగా నిద్ర లేవాలని నిర్ణయించుకున్నాను. ఐ డిసైడెడ్ టు వేకప్ ఎర్లీ. ఐ డిసైడెడ్ టు వేకప్ ఎర్లీ. ఎవరినైనా కలిసి మాట్లాడవలసి ఉంటే నేను బయట నీ కోసం వేచి ఉంటాను అని చెబుతాం కదా. ఐ విల్ వెయిట్ ఫర్ యూ అవుట్ సైడ్. ఐ విల్ వెయిట్ ఫర్ యూ అవుట్ సైడ్. కొందరికి షాపింగ్ చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు కదా. నాకు షాపింగ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఐ డోంట్ రియల్లీ లైక్ షాపింగ్. ఐ డోంట్ రియల్లీ లైక్ షాపింగ్. సాధారణంగా ఎవరైనా వాళ్ళు నమ్మినదే చేస్తారు కదా. నేను నమ్మినదే చేశాను. I did what I believed. I did what I believed. మనకు పరిచయం ఉన్న వాళ్ళతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం కదా. నేను అప్పుడప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటాను. I talk to them once in a while. I talk to them once in a while. ఎవరైనా ఏమి నిర్ణయించుకున్నారో తెలుసుకోవడానికి మీరు ఏమి నిర్ణయించుకున్నారు అని అడుగుతాం కదా. వాట్ హ్యావ్ యూ డిసైడెడ్. వాట్ హ్యావ్ యూ డిసైడెడ్. ఎవరైనా చాలా కోపంగా కనిపిస్తే అతనికి అంత కోపం ఎందుకు వచ్చింది అని అడుగుతాం కదా. వై డిడ్ హీ గెట్ సో యాంగ్రీ. వై డిడ్ హీ గెట్ సో యాంగ్రీ. ఎవరైనా పెద్దవాళ్లతో వాదిస్తుంటే అలా చేయొద్దని చెబుతాం కదా. మీ నాన్నగారితో వాదించకు. డోంట్ ఆర్గ్యూ విత్ యువర్ ఫాదర్. డోంట్ ఆర్గ్యూ విత్ యువర్ ఫాదర్. ఎవరైనా ఇష్టం లేకపోయినా వెళుతుంటే వాళ్ళు అయిష్టంగానే వెళ్ళడానికి అంగీకరించారు అని చెబుతాం కదా. దే రిలక్టెంట్లీ అగ్రీడ్ టు గో. దే రిలక్టెంట్లీ అగ్రీడ్ టు గో. అలాగే నా తల్లిదండ్రులకు సాయపడాలని నిర్ణయించుకున్నాను అని ఇలా చెప్పాలి. ఐ డిసైడెడ్ టు హెల్ప్ మై పేరెంట్స్. ఐ డిసైడెడ్ టు హెల్ప్ మై పేరెంట్స్. ఎవరైనా డబ్బు వృధా చేస్తుంటే అలా చేయొద్దని చెబుతాం కదా. డబ్బు వృధా చేయవద్దని నేను ఆమెను హెచ్చరించాను. I warned her not to waste her money. I warned her not to waste her money. అలాగే
బొమ్మను పగలగొట్టినందుకు ఆమె తన తమ్ముడిని మందలించింది అని ఇలా చెప్పాలి. She rebuked her little brother for breaking the toy. She rebuked her little brother for breaking the toy. ఎవరైనా కావాలని ఇబ్బంది పెట్టి క్షమాపణ చెబితే సరిపోతుందా అని అడుగుతాం కదా. ఈజ్ యాన్ అపాలజీ సఫిషియంట్? ఈజ్ యాన్ అపాలజీ సఫిషియంట్? అలాగే ఆమె తల్లిదండ్రులు విమాన ప్రమాదంలో మరణించారు అని ఇలా చెప్పాలి. హర్ పేరెంట్స్ వర్ కిల్డ్ ఇన్ ఏ ప్లేన్ క్రాష్. హర్ పేరెంట్స్ వర్ కిల్డ్ ఇన్ ఏ ప్లేన్ క్రాష్. ఏ విషయంలోనైనా మనం చేయవలసినంత కృషి చేసిన తరువాత నేను నా వంతు కృషి చేశాను అని చెబుతాం కదా. ఐ హ్యావ్ డన్ మై బెస్ట్. ఐ హ్యావ్ డన్ మై బెస్ట్. ఎవరైనా నిజాయితీగా కనిపిస్తే అతను చాలా నిజాయితీపరుడిలా ఉన్నాడు అని చెబుతాం కదా. హీ సీమ్స్ సో సిన్సియర్. హీ సీమ్స్ సో సిన్సియర్. ఎవరైనా డబ్బు ముందుగా చెల్లించడానికి సిద్ధపడితే ఇప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదు, మీరు తర్వాత చెల్లించవచ్చు అని చెబుతాం కదా. నో నీడ్ టు పే నౌ, యూ కెన్ పే లేటర్. నో నీడ్ టు పే నౌ, యూ కెన్ పే లేటర్. ఇంతకు ముందెప్పుడు స్టేడియంలో మ్యాచ్ చూడకపోతే నేను ఎప్పుడూ స్టేడియంలో మ్యాచ్ చూడలేదు అని చెబుతాం కదా. I have never watched a match in a stadium. I have never watched a match in a stadium. అలాగే ఈ మొబైల్ ఫోన్ నా పాత ఫోన్ లాగానే ఉంది అని ఇలా చెప్పాలి. This mobile phone is similar to my old phone. This mobile phone is similar to my old phone. ఎవరైనా కళ్ళకు గంతలు కట్టుకుంటే అతను తన కళ్ళకు గంతలు కట్టుకున్నాడు అని చెబుతాం కదా. హీ హ్యాస్ బ్లైండ్ ఫోల్డెడ్ హిమ్సెల్ఫ్. హీ హ్యాస్ బ్లైండ్ ఫోల్డెడ్ హిమ్సెల్ఫ్. ఎవరైనా ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటే నువ్వు ఎంత పిరికివాడివి అంటాం కదా. హౌ టిమిడ్ యు ఆర్. హౌ టిమిడ్ యు ఆర్. ఏదైనా సినిమా ఇంతకు ముందెప్పుడు మనం చూడకపోతే నేను ఈ సినిమా ఎప్పుడూ చూడలేదు అని చెబుతాం కదా. ఐ హ్యావ్ నెవర్ సీన్ దిస్ మూవీ. ఐ హ్యావ్ నెవర్ సీన్ దిస్ మూవీ. ఏదైనా విషయంలో మనం జోక్యం చేసుకోవాలని అనుకోకపోతే నేను జోక్యం చేసుకోవాలని అనుకోలేదు అని చెబుతాం కదా. ఐ డిడెంట్ మీన్ టు ఇంటర్ఫియర్. I didn't mean to interfere. అలాగే లంచం తీసుకున్నందుకు అతను సస్పెండ్ అయ్యాడు అని ఇలా చెప్పాలి. He got suspended for taking bribes. He got suspended for taking bribes. నేను కాలేజీకి వెళ్తుండగా నా బైక్ పెట్రోల్ అయిపోయింది. On my way to college, my bike's petrol ran out. On my way to college, my bike's petrol ran out. పెద్దవాళ్లకు ఎప్పుడూ ఎదురు చెప్పకూడదు కదా. మనం పెద్దలను వ్యతిరేకించకూడదు. We should not oppose the elders. We should not oppose the elders. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.